ఆమె మా పెద్దనాన్న కూతురు ఈశ్వరక్క. ఆమె గ్రామం ఇటుక్యాల. మా మా గ్రామం వచ్చేసి ఎర్రవల్లి, మల్లనసాగర్ ఎర్రవల్లి. అయితే ఈరోజు అక్కడ ఇటుక్యాలలో చిన్న పండుగ ఉంటే అక్కడికి తమ్ముడు వాళ్ళు ఇట్లా వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైంలో స్టమక్ పెయిన్ వస్తుంది, కొంచెం ఇట్లా కడుపులో గ్యాస్ లాగా వస్తుందని చెప్పి కొంచెం ఇబ్బంది పడితే అక్కడున్న ఆర్ఎంపీ డాక్టర్ సజెషన్ చేశారు అనమాట. ఇక్కడికి ఏది లైఫ్ కేర్ హాస్పిటల్కి వెళ్ళని అని ఉంటే చూస్తారు మంచిగానే అని చెప్పి చెప్పారు అనమాట. చెప్తే వెంబడే తమ్ముడు కార్లో తీసుకొని వచ్చి మంచిగానే నడుచుకుంటూ పోయింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళింది చూసి చెకప్ చేశారంట. చెకప్ చేస్తే ఏదో ఎందుకో డౌట్ వచ్చి ఈసీజీ తీద్దామని చెప్పి తీసారంట. ఈసీజీలో ఆల్రెడీ సార్కు తెలిసిపోయింది ఏమని, హార్ట్ స్ట్రోక్ ఉంది అని. హార్ట్ స్ట్రోక్ ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్కో ఇంతవరకు రెఫర్ చేయాలి, వాళ్ళతో అయ్యేది ఉంటే తీసుకోవాలి, లేకపోతే బయటకు పంపించకుండా. వాళ్ళు ఏం చేసారు, ఇంజక్షన్ ఇచ్చిండ్రు, ఏదో గ్యాస్కు ఏమైనా ప్రాబ్లం ఉన్నదేమో అని చెప్పి టానిక్ తాగిపించారు. ఆ తర్వాత సెలాన్ పెట్టిండ్రు. ఏదేదో సొంత ట్రీట్మెంట్ అయితే జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆ బిల్లు కట్టండి ఫస్ట్ అని చెప్పి ఇమీడియట్గా మా తమ్మిని బిల్లు కట్టడానికి కౌంటర్ మీదకి పొమ్మన్నారండి. కౌంటర్ మీదకి పోయి బిల్లు కట్టి మళ్ళీ అక్క దగ్గరికి వచ్చేసరికి అక్క బురుగులు కక్కుంటూ మొత్తం ఆగమం చేసి పిడికిలు పెట్టి అప్పటికప్పుడు కళ్ళ ముంగట అసలు ఆ ఇంజక్షన్ ఇచ్చిన 10-15 నిమిషాలలోనే అయిపోయింది, స్పాయిల్ అయిపోయింది అని చెప్పి ధనంజన వాళ్ళని పిలిచి తీసుకెళ్ళండి అని చెప్పి మొత్తం హడావిడి చేసిరు. అదే టైంలో 20-30 మందిని పిలిపించుకున్నారు వాళ్ళు. మేము మావాడు ఒక్కడే అయిపోయింది. ఎమ్మడే నాకు ఫోన్ చేస్తే ఎమ్మడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన లేడు. మొత్తం పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూసారు. మొత్తం ఎక్కడ మొత్తం తిరుగుతూ కూడా హాస్పిటల్ మొత్తం కాల్ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు. అది పరిస్థితి. చాలా నిర్లక్ష్యంగా ఆ సొంత ట్రీట్మెంట్ కనీసం ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కన్ఫర్మ్ అయిన తర్వాత కార్డియాలజిస్ట్కో ఇంకెవరికో వాళ్ళతో కాకపోతే రెఫర్ చేస్తే బతికేది. ఈరోజు వాళ్ళ సొంత ప్రయత్నాలు చేసి ఒక మహిళను వాళ్ళు చిన్న పిల్లలు మొత్తం స్పాయిల్ చేశారు. పరిస్థితి ఘోరం. గ్రామం కంపి ఈశ్వరమ్మ మార్కెసర చిన్న స్టమక్ పెయిన్ అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఈసీజీ తీసి అందులో హార్ట్ కొంచెం మిస్మ్యాచ్ ఉంది అని చెప్పింది. సరే సార్ ఓకే అని ఫర్దర్గా ఏం చేశారు, అది అయిపోయిన తర్వాత 2 ఇంజక్షన్స్ ఇచ్చింది, ఒక సెలాన్ పెట్టిండు. ఆ సెలాన్లో ఇంకో ఇంజక్షన్ వేసినాక విత్-ఇన్ 13 సెకండ్స్లో వేసినాక ఒక 30 సెకండ్లలో బిల్ పే చేయమని చెప్పి నన్ను బిల్ కౌంటర్ తీసుకొచ్చేసరికి మా అక్క చంపేసి. ఎంత దారుణం అంటే ఇది మా కళ్ళ ముందట 100% మేము చూస్తున్నాం. 2 ఇంజక్షన్స్ ఇచ్చి విత్-ఇన్ 30 సెకండ్లలో చంపేసారు. ఈ హాస్పిటల్ చాలా దౌర్జన్యంగా ఉంది సార్. ఎవరు వస్తే వాళ్ళను ట్రీట్మెంట్ సరిగ్గా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని ఏదో మెడిసిన్ ఇచ్చి చంపేసారు సార్. మంచి నడుచుకుంటూ వచ్చినటువంటి పేషెంట్ చిన్న ట్రీట్మెంట్, చిన్న సమస్యతో ఎక్కడో స్టమక్ పెయిన్ వస్తున్నటువంటి చిన్న సమస్యతో వచ్చినటువంటి మా అక్కను 2 ఇంజక్షన్స్ ఇచ్చి 13 సెకండ్ల 30 నుంచి 40 సెకండ్ల వ్యవధిలోనే బిల్లు పే చేయకముందుకు బిల్లు పే చేయాలని నన్ను తీసుకొని పోయి బిల్లు పే చేసి కౌంటర్కి వెళ్ళి రిటర్న్ చూసేసరికి చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఈ హాస్పిటల్ దగ్గర ఉంది సార్. చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తారు సార్. తీసిండు అదే సార్ వాళ్ళకి తెలుసు సార్.